బొక్కలా ఉంది అసలు మనకంటే ఆడి వేస్ట్ నా కొడుకాడు. ఆ నిఖిల్ కూడా ఇసురు కొట్టినప్పుడు నేలకేసి పిచ్చికి పిల్లలా పడిపోయాడు స్వామి. నాకైతే భయం వేసింది ఉన్నాడో పోయాడు రీడు అని. అభయనైతే ఒక చేత్తో అలా నొక్కు పెట్టాడు అంతే. కాదు వాడు ఇంకోటి తెలుసా నీకు, గేమ్లో అంత సిచ్యువేషన్ జరిగింది ఆ గుడ్ల కోసం. ఏదో ఫైట్ జరుగుతున్నప్పుడు ఆడిని ఒక దెబ్బగా లాగి అవతల పడేసాడు నిఖిల్. ఆ మూలకెళ్ళి ఎడుతున్నాడు ఆడపిల్లలాగా. నాకు భలే కామెడీ అనిపించింది. ఈ అమ్మ వీడు మళ్ళీ సింపతి గేమ్లోకి దిగాడే ఏంట్రా బాబు అనిపించింది. అసలు మణికంఠగాడు వీడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు అబ్బా పక్కా. వీడు స్కెచ్ చేసుకుని వచ్చాడు బిగ్ బాస్లోకి, మొత్తం అందరినీ కూడా బ్లేమ్ చేస్తున్నాడు వీడు. మరో పల్లవ్ ప్రశాంత్ కూడా చూడు బయటకు వచ్చేదాకా కూడా వాడి గురించి ఎవరికి తెలియలే. అమ్మో మంచోడు అంటే మంచోడు, మా రైతు పెట్ట నా అదే అన్నారు అందరూ. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఈడుని కూడా అంటారు రేపొద్దున ఈడు మామూలు గేమ్ ఆడతలేదు స్వామి, మొత్తం అందరిని ఎర్రిపప్పలు చేసేస్తున్నాడు. ఆ హగ్గులు మట్టుకు మామూలుగా చేయట్లేదు. యష్మి అంటే బాగా ఇష్టం వీడికి. కాకపోతే నామినేషన్లో పెట్టేస్తున్నాడు కానీ తీసుకెళ్ళి చాలా అంటే చాలా ఇష్టం. యష్మి మీద మనసు పడ్డాడు. చాలాసార్లు పట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు పాపం యష్మిని, అంత లైకింగ్ మాట. గ్యాప్ మామూలు గ్యాప్ రాలేదు అడిగి. అసలు పిల్లలు వదిలేసారేమో. ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కరువు కాటకాల్లో ఉన్న వాళ్ళలాగా ఉన్నారు మొత్తం అందరూ. ఎప్పుడు అవకాశం కరువు ప్రాంతాల నుంచి వచ్చినట్టే ఉన్నారు అందరూ. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో హగ్ ఇచ్చేసుకుందామని చూస్తున్నారు. మామూలుగా లేదు. అదేం లేదు, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అవాయిడ్ చేయాలేమో కానీ హగ్గులు వాళ్ళు ఎందుకు చేస్తారు మరీ టూ మచ్. నువ్వు అలాంటిది ఏం లేదు. అంటే అప్పుడు మితిమీర అయితే లేదు కదా. మనకు మనకు కావాల్సిన పాయింట్లు అక్కడ దొరుకుతున్నాయి కదా, మనకు కావాల్సిన బజ్ అయితే అక్కడ వస్తుంది కదా. పృథ్వీరాజు ఫస్ట్ నుంచి కూడా ఫేక్ గేమ్ ఆడుతున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నాను కానీ నాటకాలు కాదు భయ్య. బై బర్త్ ఆడి జీన్స్లో వచ్చినాయి నిజంగా. వాడు ఏమీ మారలేదు, అదే అగ్రెసివ్నెస్, అదే పిచ్చి కోపం. ప్రేరణ అయితే లిటరల్లీ డ్రాప్స్ పడి ప్రేరణకి మనోడు ఆర్గ్యుమెంట్కి కళ్ళు ఎర్ర చేసి గట్టిగా అరిసేసరికి సేపకి సైలెంట్ అయిపోయింది. ఇక అభయ్ గడు అంటావు పప్పు సొద్దకి ఆడి చీఫ్ కిందే అన్ఫిట్టెడ్. వాడు నిన్ను చూసి బిగ్ బాస్ సరుకులన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టేయండి అంటే వాడు అంటాడు మా దగ్గర ఏమన్నా ఒట్టు బట్టలు తప్పితే అంటాడు. ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేశాడు చూడు. ఈ శనివారం ఆ బత్తాయికి గట్టిగా పడతాయి, బత్తాయి కాదు ఈ వారం ఖచ్చితంగా వచ్చేస్తాడు. వాడు అంటున్నాడు, అది మాట కూడా అన్నాడు, వెళ్ళిపోతాను కంటారా నాకు ఈ డిసిషన్ నచ్చలేదురా అంటున్నాడు. ఓరే బాబు నువ్వు కాదురా వెళ్ళిపోమని నువ్వు అనుకుంటాం కదరా, మేము అనుకోవాలి. నీ గురించి మంచి పాజిటివ్ రావాలన్నా నెగిటివ్ రావాలన్నా మేం కదా జడ్జ్ చేసేది. నిన్ను అక్కడ ఉంచాలా బయటకు పంపేయాలని. నీ బిహేవియర్ చూస్తుంటే ఇదే రకంగా ఇంకో 2 రోజులు కంటిన్యూ చేసావంటే నిన్ను తీసుకొచ్చి ఎలిమినేషన్లో పడేస్తారు.